అదే నమస్కారం. ఇందాక చెప్పే కదా, వీడియో కూడా పెట్టున్నాను కదా, వెనకాల లెటర్ కూడా అటాచ్ చేసి చూడండి. నేను ఎప్పుడైతే మేలో పేపర్ లీక్ అయిందో ఆ రోజు నేను అన్నా, అసలు ఏంటండి ఇది, గతంలో ఓసారి లీక్ అయింది, మరలా ఇప్పుడు లీక్ అయింది, ఆటలుగా ఉందో మీకు నీట్ ఎగ్జామ్ పెడతామంటే అని సార్ రాజీనామా చేయాలని చెప్పేసి. బట్ ఆ తర్వాత మరలా సిబిఐతో విచారణ చేయించారు. ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళు పట్టుకున్నారు. ఫాస్ట్ ట్రాక్లో విచారణ జరుగుతుంది. ఈలోపు మరలా రీ ఎగ్జామ్ పెట్టారు అండ్ అంతా రాసే రిజల్ట్ వచ్చింది, హ్యాపీగానే ఉన్నారు. బట్ మీన్ వేల్ పాపం కొంతమంది పిల్లలు చనిపోయారు పాపం. సో ఈ చనిపోయిన కుటుంబాలకు సంబంధించి ఇప్పుడు కంపల్సరీ ఇంకా ఖచ్చితంగా ప్రకటించాలని కోరుకుంటూ ఉన్నాను. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశాడు. ఈ రాజీనామా కాక్రోచ్ పార్టీ విజయం కాదు, కాంగ్రెస్ విజయం కాదు, వామపక్ష విజయం కాదు, ఇది దేశ విజయం, దేశ ప్రజల విజయం. ఎందుకు మాట్లాడినానంటే ధర్మేంద్ర ప్రధాన్ నిజంగా అని మెచ్చుకోవాలి. ఆ రాజీనామా చేస్తూ అన్న ఏదైతే రాసిన్నాడో మేరా దేశ్ సాత్యమో సమ్మేదో అంటూ విద్యార్థులకు సంబంధించి మెన్షన్ చేస్తూ, నా వరకు నా బెస్ట్ ఎఫర్ట్స్ నేను పెట్టాను. ఒక మంత్రిగా నేను ఏం చేయాలో చేస్తూ వచ్చాను. కానీ ఇప్పటికీ నా రాజీనామాతో కొంతమంది రాజకీయం చేస్తూ విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడదాం అనుకొని ర్యాలీలు నిరసనలు అంటూ లేని పనివన్నీ చేస్తుంటే వాళ్ళ జీవితాలు ఫనంగా పెట్టి రోడ్డు మీద నిరసనలు చేస్తున్నారు. వాళ్ళ మీద కేసులు ఫైల్ అవుతున్నాయి. వాళ్ళ కుటుంబాలు భయభ్రాంతులకు గురవుతున్నారు. వాళ్ళ జీవితాలకు ఏం కాకూడదంటే నేను రాజీనామా చేస్తా. అండ్ ఎవరైతే ఉన్నారో ప్రతిపక్షాలు కావచ్చు, రిమైనింగ్ వాళ్ళు కావచ్చు, దేశద్రోహులు, యాంటీ నేషనల్స్ వచ్చి ఏదేదో చేస్తూ హడావుడి చేస్తూ పోతున్నారు. దేశం పరుగు పోతుంది. రాజీనామా చేస్తా. అన్నింటికి మించి ఇన్నాళ్ళు నాకు మంత్రిగా అవకాశం ఇచ్చిన మోదీకి ధన్యవాదాలు, దేశ ప్రజలకి ధన్యవాదాలు, ఎస్పెషల్ ఒడిశా అన్నమాట. ఆ ఒడిశాకి ధన్యవాదాలు చెప్పాడు. ఇక్కడ ఒక లైన్ చెప్పాలి మీకు. ఈ ధర్మేంద్ర ప్రధాన్ అసలు లైమ్ లైట్లోకి వచ్చింది, ఆయన రాజకీయంగా ఎలివేట్ అయింది కూడా ఒడిశాలో. ఒకప్పుడు ఇట్టాగే ఒక ఎగ్జామ్ పేపర్ లీక్ అయింది. అప్పుడు మనోడు కొన్ని వందల మందితో ప్రొటెస్ట్ చేశాడు, నిరసన చేశాడు. అప్పుడు హైలైట్ అయ్యాడు. ఇక ఆ తర్వాత రాజకీయాలకు దూసుకొని వచ్చాడు, సక్సెస్ అయ్యాడు. ఒకప్పుడు ఏ ఎగ్జామ్ పేపర్ లీక్ అవటం వల్ల నిరసన వ్యక్తం చేసి పోరాటం చేసి రాజకీయ నాయకుడికి ఎలివేట్ అయ్యాడు, అదే అటువంటి ఎగ్జామ్ పేపరే మరలా లీక్ అవటం వల్ల ఆయన మంత్రి పదవి పోయింది. రాజకీయంగా అన్నప్పుడు మేబీ ఎంపీగా కంటిన్యూ అవుతారులే, బట్ వేరే పదవులు, పార్టీ పరంగా పదవులు అయితే ఇవ్వచ్చు, మరలా మంత్రి పదవి అయితే ఇవ్వకపోవచ్చు నాకైతే అనిపిస్తుంది. బట్ వయసు అయితే చాలా ఉన్నాయండి. మనిషి అయితే పాపం మంచోడే. పాపం మంచోడిన వాడు ఎందుకు ఇస్తుందంటే ఆ బాధ అంతా వ్యక్తం చేశాడు. హిందీ వచ్చిన ఒకసారి చూసుకోండి. వీడైతే క్లోజ్ చేస్తా రాజీనామా చేశాడు. దాంతో కాంగ్రెస్లకి, ఎర్రిపక్షాల వాళ్ళకి, కాక్రోచులకి పాపం మొత్తం పని లేకుండా పోయింది. జంత్ర మంత్రం మొత్తం ఖాళీ. ఇప్పుడు ఈ ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ కింద ఏదో హడావుడి చేద్దామని చూశారు. పాపం వాళ్ళు సైలెంట్, హిందువుల మీద ఏడ్చోళ్ళు సైలెంట్, దేశం మీద ఏడ్చోళ్ళు సైలెంట్, అండ్ ఆడకి ఎవరెవరో వచ్చి ఏదో హడావుడి చేస్తూ రీల్స్ చేస్తారు, వీడియోలు చేస్తారు, వాళ్ళు సైలెంట్. అంతా సైలెంట్. మొత్తంగా ప్రశాంతంగా ఉంది ఇప్పుడు దేశం. అండ్ ఎవరు అడుగున్నారు మార్నింగ్, మీరైతే ఏం సలహా ఇస్తారు ఏంటంటే మొత్తం ఆన్లైన్ ఎగ్జామ్ పెడుతున్నారు. అండ్ ఈసారి ఎవరైనా కనుక ప్రాపర్ అంటారు పేపర్ లీకేజ్ పాల్పడితే కఠినమైన శిక్ష ఉండాలని చెప్పారు. 10 సంవత్సరాల జైలు శిక్ష, 10 కోట్ల జరిమానా అన్నారు. అండ్ దొరికినప్పుడు వాళ్ళని పట్టుకొని ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ జరిపి శిక్షలు వేయాలి. సో అది రెడీ చేస్తున్నారు. సో సెంట్రల్ గవర్నమెంట్ కరెక్ట్గానే వెళ్తూ ఉంది. అండ్ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒక నమ్మకం అయితే కలిగించున్నారు. ప్రజలతోనే మేము ఉంటాం, ప్రజలు కోరుకునేది మేము చేస్తామని. ఫైనల్లీ అంతా కథ సుఖాంతం. బట్ నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అవటం వల్ల చనిపోయిన కుటుంబాలకు సంబంధించి, రెండోసారి ఎగ్జామ్ రాసి మార్కులు రావని చనిపోయిన కుటుంబాలకు సంబంధించి ఎంతకంత కాంపన్సేషన్ ఇచ్చి ఆ కుటుంబాలకి ప్రభుత్వం అండగా ఉండాలని కోరుకుంటూ ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశాడు. కథ సుఖాంతం.